పోర్ట్రేట్ అయ్యే చెప్తున్నా 2 కాగితమేనా? అదే త్వరగా అతికించి ఆరిపోద్ది. ఈ ఆకులు కాగితాలు ఇవన్నీ తీసేయండి ఇక్కడ. నువ్వు ఎక్కడ కూడా సరి చేయండి. ఒరే కొండ తక్కువ కుక్క ఏమిట్రా నీ మొహం? మంది జపాన్ సినిమానా? ఏడు బాబు అవి మన పోటర్లే ఏమిటి? తక్కువ కుక్కనా? ఒరే మన సినిమా కుక్కరకోరా? మన సినిమా కుక్కరకోనే. నువ్వేగా తిట్టి ఎట్టంటించావు? సర్లే చింపే. రే నీకు చదువు రావటం నా ప్రాణం మీదకి వచ్చిందిరా. కిందసారి అంతే భక్త కబీరు అయిన దాన్ని బీరుక భక్త అని తిరగే చదివించావు. అదేదో సాగుబో సినిమాని జనం రావడం మానేశారు. కిందసారి అంటే ఏదో పొరపాటు అయిపోయిందండి. ఈసారి అటువంటి పొరపాటు ఏం జరగండి. రే రే తిరగేరా తిప్పు. ఒక్కొక్క ఏమిట్రా? రక్కో వేసేస్తామండి. ఎక్కడ రక్కో? ఇక్కడే ఉంది. సింహాద్రి అయ్యా ఇవాళ గాడిచెరలో సంత, ఆవుల కొండలో తిరణాలు. మన రిక్షా బండి తీసుకెళ్ళి మంచి రికార్డులు వేసి ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు. బాగా పబ్లిసిటీ గట్టిగా ఎక్కడ బండి కదలేదు. ఏంటయ్యా ఉంటూ బాగున్నాడు, నువ్వెందుకు వచ్చా? ఇంట్లో కూకోమన్నాను కదా. కూకుంటే బోబెట్టకొచ్చుంటే ఈ యాంటికి నీ పని చూసుకుంటాలే. అవును మామా, నువ్వు ఇంటికెళ్ళు, మేము తిరణాలకి వెళ్తాం. సందానికి చాలా కాదురా, సరిగ్గా వాడకపోతే పాడైపోతే ఆ కట్టేటప్పుడు ముల్లటమే కదా, నేను చూసుకుంటా. నీ చాలా నేను ఉన్నాను కదా, నువ్వు ఇంటికెళ్ళు. అదయ్యా లాగు. 3 పాటలకు ముళ్ళు మార్చాలా? చూడండి భయంకరమైన ఫైటింగ్ పోరాటాలతో, కడుపు పన్నపించే కామికాస్యంతో, బ్రహ్మాండమైన పాటలతో కోరుకో ఏం కావాలో కోరుకో, కోరుకో ఏం కావాలో కోరుకో. ఆలోచించి నాశనండి కొత్తరకో. చూడండి భయంకరమైన కామి కాస్యంతో కడుపు పన్నపించే చెప్పినగా భయంకరాశని. అందుకే నేను భయంకరాశి అంటే భయంకరాశి నీ పొంత. ఏం సంగతి? నీ పొంత కన్నా నీ ఉద్దేశం ఏం చేస్తున్నా? ఈసారి అర్జామని నిజంగానే వస్తాను. ఇదో నా ఒంటి మీద దెబ్బడిందో చూసుకో. మా ఇంట్లో చేపల పులుసు అంటుకున్నా, ఒక ముక్క పెట్టను. చేపల పులుసు ఎవరు? చేపల పులుసు మా అత్తమ్మ ఇయ్యాలి. రొయ్యలేపుడు అని తెలుసా? రొయ్యలేపుడు 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 చేపల పులుసా? వీరే కుక్కర్కో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు. నమస్కారం అండి. మా అల్లుడు చెప్పాడండి ఈసారి మీరు తీయబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని. అవునండి, ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసుకోవాలని వచ్చాను. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకలు పెడారు కోతలకి ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు ఆ చెంబడుకు రావడం ఇక్కడ నా సావునే తస్తుంటేనే ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఉండండి ఉండండి. లాభం లేదా? ఏంటండి అంటారు? ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, ఎర్రని నేల, ఇవన్నీ సినిమాలో చాలా బాగుంటాయండి. ఏమిటో మీ సినిమాల్లో పల్లెటూళ్ళు అంటారు, సహజమైన వాతావరణం అంటారు, కానీ మీ కథల్లో గంజి నీళ్లు తాగే హీరో హీరోయిన్లు కూడా తెల్లిన ప్యాంటు, లైనాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం కానీ ఆ సృష్టిలకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి. తమ అభిమాన నటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి. అవన్నీ ఇక్కడ వద్దు, మీ స్టూడియోలో తీసుకోండి. ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు. అవునరా, పోనీ అవునో అయితేను. నిన్న పొద్దున కాజుపతులు అదేగా పుచ్చుకున్నారు. పోనీ ఉదే సునాముఖి అయితే మొన్న ఆదివారం పుచ్చుకున్నారు కదా బాబు. మామయ్య మూర్తి గారు. ఏమయ్యా ఏమిటి మీ సినిమాల్లో
వనాలు ఉన్నారురా పంటలు పండాలరా అని హీరో గారు ఓహం ఓహం అని ఏవో డ్యాన్సులు చేస్తారు కానీ నడుమంచి పని చేయడమయ్యా. హీరో స్టెప్స్ వేసి పాడకపోతే జనం ఊరుకోరు మామయ్య. ఆహా మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాలట. ఏంటి చేనుప్పుడు పొట్ట మీద ఉందా? కావాలంటే కోసేసి బీడెడ్ పోయిన తర్వాత కావాలంటే షూటింగ్ కట్టుకోమరా. అయ్యా కళా పోషకులు, సినిమా హాల్ యజమానులు. ఆ సినిమాలా నా మగమా ఇదిగో ఉన్నాడు సినిమా పచ్చి మా అల్లుడు వీడి కోసం ఇక్కడ పడి ఉంటాడు కదా అని ఆలు కట్టి పడేసాను. అంతేగాని నా కళాపోస డైరెక్టరండి మసూదరా టాకీస్లో సినిమా. నువ్వు హీరో, నేను హీరోయిన్. పాట డాన్స్ కొడతారు మరి. 10 ఏళ్ళని స్థాపించిన పక్క ఇప్పించి డాన్స్ మరి వచ్చిందే. ఇప్పుడు చూసుకో ఉద్యోగాలు ఊడిపోతాయి. నేనేదో సరదా చేస్తే సరదా ఏంటో సరదా, ఇదే సరదా. ఓ మన ప్రాణాలకి మన పని అప్పు చెబితే పాట పోతూ గంతులేస్తూ కూర్చుంటావా? నేను చెయ్యను మరో గోడలు తినిపించుకున్నా నా చేత కూడా చేయించింది. అయిపోయిందిలే ఈ వారికి ఉద్యోగాలు. ప్రారంభించి మనం ఇంతే అడుగుది రాసిందే. దాని మీద ఎగురుతావేంట్రా? అదేదో చిన్నపిల్ల నీ ఉద్యోగం అయింది. అది అట్ట అడుగు పెద్దమ్మా. ఏంటి అడిగేది? అసలు నేను వస్తాననే వినిపించుకునేది నేను దోరణ తింది. అసలు తప్పంతా నీది. ఉడేపు దొల్లుంటే ఎంతొక్క ఫోన్ తోటలోకి వెళ్ళుండేవాడిని. ఎడం పక్కకు దొల్లావు, సరాసరి వెళ్ళి అది కాలెట్టుకున్నావు. కుడేతులు పేరకల్లన్నాయి. ఎట్ట దొల్లమంటావు? ఒక్కరొక్క తగ్గుతావు కదా అది పోయింది. చూస్తా ఉండు పని పోద్ది. ఇందాక నుంచి చూస్తున్నాను పని పొద్దు అని బెదిరిస్తావే. పోతే పొద్ది, అది కాకపోతే ఇంకోటి బతకలేకపోతావా? బతకగలం. మీ అయ్యే 5 ఏళ్ళ నేలలో బాధ పెట్టారు కదా అవి తింటూ. అయ్యో ఆ కొబ్బరి మోసం ఏంట్రా? పొలం మధ్య కోసం వచ్చావా? కాదురా చిన్నగా ఒకరు పిలుచుకురమ్మన్నారు. వచ్చేసింది కబురు వచ్చేసింది. అట్ట భయపడతావేటి? ఆ లేక కొరుకు తింటారా? ఎల్లు ఎల్లు. పవరా అది రమ్మంది నేను కదరా సీతాలు. సీతాలా? త్వరగా పంపించు నేను వెళ్ళొస్తా. సీతాలు నిన్నేంటే పిలిచింది చూసావా? చదువుకున్నాళ్ళనే తప్పేవారు ఇట్టే కనిపెట్టించారు. వెళ్ళు. నాకేదో భయంగా ఉంది మావా. అట్ట భయపడతావంటే అదేమన్నా కొరుకు తింటారా? వెళ్ళు. పోనీ అదేదో నువ్వు వెళ్ళి మాట్లాడ రాకూడదంట్రా. పిలిచింది ఎన్ని క్యాష్ మాస్టర్ కదా నాకు బోర్డు పని ఉంది. వెళ్ళవే. వెళ్తాలే, నాకేం భయమా? వెళ్తున్నా. చెప్పావుగా వెళ్ళు. బీరకాయలు బెండకాయలు మా సీతాన్ని ఎక్కడ చూసామంటారా? అర్థం చేసి చూడలేదే. బీరకాయలు బెండకాయలు వంకాయలు. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నేను ఎప్పుడు పొరపాటు పడ ధనాలయ్యా. ఓహో కొండయ్యా రా. అసలేమో తిరణాల్లో అన్ని సినిమా బోళ్ళు పాటలు వేస్తున్నారయ్యా. మనం సినిమాలో చేసినట్టు డాన్స్ కూడా చేసి చూపిస్తే జనం ఎరబడి సినిమాకి వస్తారేమో అని అనిపించి. ఏదో తప్పైపోయింది బాబు. ఈ పనిలో తీసే బాకండి. మేము నలుగురం దేని మీద బతుకుతున్నాం బాబు. నిజమే, కానీ మరి ఈ పని నుంచి తీసేయాలనుకుంటున్నావే బాబు గారు? ఏం లేదయ్యా, రేపు నేను తీయబోయే కొత్త సినిమాలో హీరోయిన్ ఓ పల్లెటూరు పిల్ల. ఆ వేషానికి మీ సీతాలను తీసుకోవాలనుకుంటున్నాను. అవును ఎట్ట కనిపెట్టేశారు కానీ బాబు, మా సీతాలు చిన్నప్పటి నుంచి ఇంతే. ఒక్కసారి చూసేదాన్ని బాబు ఇట్టే పట్టేస్తుంది. అచ్చు సినిమాలు యాక్షన్ చేసేస్తుంది బాబు. నాలిసి మా పక్క తిరుగుతాన్ని మేము కనిపెట్టలేకపోయాం. పెద్దలు మీరు ఇట్టే కనిపెట్టేశారు. దండ పెట్టి సరేగానే ఏమన్నా చదువుకుందా? 6వ క్లాస్ అయిపోయింది బాబు. భారత భావతాలు ముందు నుంచి వెనకించి ముందుకి ఒప్ప చెప్పేస్తుంది. ఇక వంట వరకు కుట్లో వెనక తప్పక్కర్లేదు బాబు. మొగ రుద్దుకుని పొగలు రాసుకుంటే గుమ్మడి పువ్వులే ఉంటుంది. ఇతలో అదేంటి అదే అది ఇష్టం వెళ్ళి ఆ పిచ్చమ్మ యాక్షన్ చూడే ఎంత బాగా చేస్తుంది అనుకున్నారు. ఇతలో ఆ సిగ్గుపడి పారిపోవడం చూసారా బాబు గారు?
కింద మన నాలో సినిమా చూడండి, అందులో హీరోయిన్ ఇట్టగా సిగ్గుపడి పారిపోద్ది. ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సరే, మీరు హైదరాబాద్ ఎప్పుడు రాగలరు? మరి ఎప్పుడంటే అప్పుడే బాబు. ఇప్పటికిప్పుడు అంటే ఇటు వెళ్ళిపోవడం. నేను ఊరు వెళ్ళి నా పనులు చూసుకొని 10-15 రోజుల్లో ఉత్తరం రాస్తాను. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. అట్టాయి బాబు. ఒరే కొండ, నక్కని దొక్కొచ్చావురా. సీతా మహాలక్ష్మి హీరోయిన్ అయిపోయింది. వెళ్ళిపోయి చాలు బాబు. అది కళ్ళదే తెలుసుకోవా? పంచలా చూసుకోవా? ఏమరా పదాయి నోరు తెచ్చుకోవా? అందరికి తల్లుమంతా కలబోసిరా, కలిసంత మందే. ధర్మం చేస్తున్నావు ఏంటంటే? సీతామహాలక్ష్మి చెప్పరా? మా అయ్యగారింటికి సినిమా డైరెక్టర్ మూర్తి గారు వచ్చారు. సీతామహాలక్ష్మి సీతామాలక్ష్మికి హీరోయిన్ యాసం ఇస్తాను గట్టిగా చెప్పారు. హీరోయిన్ యాసం గట్టాక మన ఊరు తీసుకొస్తాను. అప్పుడు ఊరంతా పూలు పట్టేయాలా, పన్నీరు వర్షం కింద కురిపించేయాలా. తక్క నచ్చుతుంటే పుటోల్లాగేయాలా, పుటోలు. నాకంటే ముందు వచ్చింది మీకు ఎవరికన్నా కనపడిందిరా మా సీతాలో? సీతామహాలక్ష్మి హీరోయిన్. సీతాలో ఏమిటే సీతాలో, నీ కోసం ఊరంతా ఎదుగుతుంటే అదేంటే అక్కడ ఎక్కడో పోయి కూర్చున్నావు? అసలు ఈ ఛాన్స్ తగిలిందంటే కొండకి డాన్స్ చేయాల్సింది పోయి. ఇక తెలంగాణ ఉత్తరం రాజస్థాన్ తయారుగా ఉండమన్నారు. మనం పెట్టే బేర సర్దేసుకుని ఇంటికి వెళ్ళంగానే ఈ సీరు సెలవు చేసుకుని దాచి ఓ 50 రూపాయలు పోయినాయి. ఇంకో 2 సీర్లు ఏం చేస్తాం? ఆ లంగాలు ఏం కట్టుకుంటే బాగుండదు. నువ్వు మరీ పొట్టిగా చిన్నపిల్లలా కనపడతావు. నువ్వు ఊరుకో మావా, అల్లేదో నవ్వుతాలు కట్టాను. నవ్వుతాలేంటి? నవ్వుతాలు పెద్దలుగా నవ్వుతాలు ఉండవు. నాళ్ళు మేము అదవరం కాబట్టి నువ్వు మాకు మామూలు సీతాల్లా కనపడ్డావు. వాళ్ళు పుచ్చేరు ఇష్టే కనిపించేసారు, పెద్ద ఇచ్చారు. నువ్వు కూడా ఏంటి మావా? నాకేంటి సినిమాలేంటి? ఏమిటో మహాజనంగానే నా చేతులు గసగసలు ఆడిపోతున్నాయి. ఎప్పుడు నీ పోటర్ అందంగా నా చేతులతో అతికిస్తానా అనిపిస్తాను. నీ సినిమా మొట్టమొదటి రోజున మొదటి టికెట్ కొనుక్కుని రూపాయి గలాసులో కాలు ఉక్కుంటూ ఎప్పుడు కూర్చుంటానో ఏమిటో సీతాలు. అవునే, మన సినిమా ఎన్నాళ్ళు అయిపోతుందట? నేను ఏడ్తేగా అయిపోవడానికి. అయితే ఏవా నేను చెయ్యి, నాకు భయం. భయం గీయాలంటే ఒక తోట నెలలో లేకపోతే దయ్యం దిగిపోను. అవును మావా, మన సీత చాలా అదృష్టవంతురాలు. సినిమా ఎంతో గొప్పదైపోతుంది మూర్తి గారు దీవించారు. గౌరమ్మ అత్త, నువ్వు మావ కూడా చల్లగా దీవించేస్తే ఇక దానికి తిరుగులేదు. అంటే అలా పైకి వెళ్ళిపోతుందన్నమాట. బంగారే, ఒళ్ళో పిల్ల గొప్పతనం ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా తెలుసుకోలేకపోయాం. మహాలక్ష్మి కలన్న పిల్ల అట్లా మాట్లాడుతుంది పోయామంటే తీసుకెళ్ళి తెచ్చి. దాదా అత్త, ఇవాళ మనకి పండగ, కోడి వేయాల్సిందే. సర్లేరా, నువ్వు పదమ్మా. మావా, మరి 15 రోజులు మనం పట్టు వెళ్ళిపోవాలా? ఏంటి ఏంటి ఈ బాధనగానే నీ కాలు చేతులు ఆడినట్టున్నాయే. నాకు తెలుసు తెలుసు. మాకెలా ఏందో చుక్కగానే ఎక్కువైంది. ఏంది గొంతులు వేస్తా ఉంది? ఇంకా లేస్తాదిరా. యాడ్ నుంచి ఈ సినిమా వాచ్మెన్ సింహాద్రిగడు కాదు, సినిమా హీరోయిన్ ఫాదర్ సింహాద్రిగడు. ఈడునవా మావయ్య, మన అమ్మాయి ఈసీయో ఇన్నాక ఎంత సంబరపడిపోయానో చెప్పలే నేను. ఏంటే ఏమైంది? అదేనయ్యా, మీ చెల్లెలు సినిమా హీరోయిన్ అవబోతుందని తెలిసి దాని గురించి మనం మాట్లాడుకోవాలా? నువ్వు సింహాచలం వెళ్ళి జుట్టిట్టానని మొక్కుకున్నావు కూడా. ఇంకేటో అనుకున్నాను నేను. అయ్యా, పట్నంలో మనకి పొడవంత కారు, కర్ణం గారి ఇల్లంత మేడ ఇస్తారంటగా. ఎవరి కోసం ఇస్తారా? మనం అంటే ఎవరు?
హీరోయిన్ ఫాదర్, హీరోయిన్ బ్రదరు చచ్చినట్టు చెప్తారు. ఇక మన కట్టాలన్నీ తీరిపోయినట్టేనబ్బా. అంటే ఏం దాని నుంచి చూస్తున్నాను మనమ్మ అంటే మిమ్మల్ని కూడా కలుపుకుంటారేంటి? ఇదిగా మేము ఊరెళ్ళేలాగా నన్ను నా బిడ్డని కొలుపుల్లో అమ్మోని చూసుకున్నట్టు చూసుకుంటేనే మీకు బంగళా కాదు, లేకపోతే ఈ గుడిసి గంజి నీళ్ళకి. అబ్బా కళ్ళు పడిపోతున్నాయి మామ. ఇప్పుడు 3 సార్లు రుద్దాం, ఇంకెన్ని సార్లు? ఊరుకవే, ఊరికంతా శుభ్రంగా పోయి ముఖం తెల్లగా వచ్చేయతో నీళ్ళు కోసేస్తున్నాను. మూసుకొని నోటో నిలిపోతాయి. ఏంటి ఏంటి తుమ్మొస్తోంది. అయ్యో తుమ్మకూడదు, అపశకునం. పోయింది. నాకు ఈ 2 జల్లేం బాగలేవు. 2 జల్లే ఇప్పుడు కోసనం. ఏం పేస్తున్నావు? ఏంటి వింటున్నావా? అదేవో పెద్ద పెద్ద మాటలని చెప్తా ఉంటావు. అవన్నీ విని కంగారు పడకూడదు. జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే శుభ్రంగా అర్థమైపోతుంది. ఏంటి ఏంటది? చెప్పులు కరుస్తున్నాయి. ఏ కరం అది తీసుకో, అలవాటు అయిపోద్ది. తీసుకో తీసుకో. అది అప్పుడేమో అదేం చెప్పావు జాగ్రత్తగా విని. కాళ్ళు నొప్పెడుతున్నాయి. ఏం చెప్పటం పరిగినాడు ఇట్ట అంతే. అత్తడి మాత్రం బ్రహ్మాండంగా ఉందమ్మా. నమస్కారం మాస్టర్. ఎవరు? ఏమిటే సీతాలు, ఈ వేషం ఏమిటి, ఈ పౌడర్ ఏమిటి? నువ్వేగా రాసింది. కాస్తే రాసావు గాని ఇలాగా నువ్వు రా లోపలికి. అవును, పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యావు, ఏమిటి విశేషం? అలాగా అయితే మన సీతాలు మంచి యోగ జాతకురాలన్నమాట. కానండయ్యా, దాని మాటే కొంచెం తిరగాసండి. నాలిక మా మందం. నాకు తెలుసు ఇలాగే. అందుకని మీరు ఆ నాలికని కొంచెం గట్టి పరక. ఏమంటున్నారా? మీరు ఆ నాలికని కొంచెం చిత్రికి పట్టేసి మంచి మంచి అక్షరాలు భాష నేర్పేశారంటే మీ పేరు చెప్పుకుంటాను. నాన్న తిన్నావా? మన సీతాలు? తిన్నానమ్మా, మనవాడు ఇప్పుడే గంట కొట్టాడు. తల ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది. ఇక గాత్రమే అవుటర్ సిగ్నల్లో ఉందన్నమాట. దాంతే ఉందిరా, ఇది మన చేతిలో విద్య. రామరా ఏమిటి ఎలా చూస్తున్నా? రేపటేలా ఎల్లుండి ఆవులుండి రోజు రోజుకి నువ్వు ఎంతో గొప్పతనం అయిపోతున్నట్టు కనిపిస్తాను. కనిపిస్తాను కాదు, కనిపిస్తోంది అనాలి. కనిపిస్తోంది. అవును, గొప్పదాన్ని అవడం అంటే ఎలా కనిపిస్తున్నాను? గుళ్ళో దేవతలా కనిపిస్తున్నావు, కడిగిన ముద్దల్లా అనిపిస్తున్నావు. సీతామహాలక్ష్మి. ఇదిగో అంత బారు పేరటి పిలిస్తేనే సచ్చిన తొట్టు మావా. ఇంకెప్పుడు అట పిలబాక. పిలవబాక కాదు, పిలవద్దు అనాలా. అమ్మయ్యారు, ఏంటి అమ్మయ్యారు అది? అమ్మయ్యారు, అయ్యారండి, అయ్యారు, అయ్యారు, అమ్మగారు చీరని ఎప్పటి నుంచి ఉన్నారండి? అయ్యారండి. ఏంట్రా? అమ్మగారు, అమ్మగారు చీరని ఎప్పటి నుంచి ఉన్నారు? అయ్యారండి. బాధపడకండి గారు, దేవుడు మన పాలిట్టున్నాడు. అమ్మాయి గారికి ఏం పర్లేదు. ఊరుకోండి గారు. ఇప్పుడు ఏమైందని?
అమ్మాయి గారికి మంట తాగలేదు తీరుకోం కాలిందంతే ఊరుకోండి ఊరుకోండి నువ్వు అంటూనే ఉన్నావురా కొంట. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తేవాడు దారిలోకి వస్తాడని. కానీ నేను అసమర్థునిరా. ఏమీ చేత కాని వాద్యం పనిరా. వాడు అసలు మనిషి కాడరా, రాక్షసుడు, పశువు. వాడెంత దౌర్భాగ్యుడు కాకపోతే ఒరే పెళ్ళాం మంగళసూత్రం తెప్పుకుపోతాడ్రా.